దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా. మరి దేవుని కృపను బట్టి మరి యొక్క దినమున మనం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క వాక్యాలు వినండి. ఎందుకంటే ఆయన యొక్క వాక్యాలు వినడం అనేది మన జీవితానికి అది ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి. అలాగే మన కుటుంబానికి అది ఎంతో మేలుకరంగా ఉంటుంటుంది. కాబట్టి ఈరోజు మనతో దేవుడు ఏం వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు అన్నది ప్రార్థన చేసుకొని మనం చూద్దాం. స్తోత్రము 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 స్తుతే 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ యొక్క తండ్రి సమయంలో మా ప్రార్థనలు ఆలకించిన ప్రభువా, గొప్ప దేవుడు నీవే, సర్వాధికారి నీవే. ఈ సృష్టి మొత్తాన్ని కూడా నీ యొక్క నోటి మాటతో చేసిన దేవా నీకే స్తోత్రాలయ్యా. నీ యొక్క నడిపింపు మేము కోరుచు ఉన్నాము, నీ యొక్క సహాయం మేము కోరుచు ఉన్నాము. నీ మాకు సహాయం చేయండి. మా జీవితాల తండ్రి ఎటువంటి వాక్యం అయితే అవసరమో దాన్ని మీరే అనుగ్రహించండి ప్రభువా. తండ్రి నాయన మాకు రక్షణకరంగా ప్రీతికరంగా మీరే తండ్రి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. మీరే తండ్రి ప్రతి ఒక్క రోజు కూడా మాకు మా కుటుంబానికి మేలుకరంగా చేస్తుంది నీకే స్తోత్రాలు. తండ్రి మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని యేసునామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. 92వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగువేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతురు. ఇక్కడ మనం చూస్తే కనుక నీతిమంతులు అని అంటూ ఉన్నాడు. నీతిమంతులు అంటే ఎవరండి? దేవుని యొక్క వాక్యమును గైకొని దానిలోని ఆజ్ఞలను పాటించేవాళ్ళు, దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే విశ్వాసాన్ని పిలుస్తాము. మనం చూస్తే కనుక నీతిమంతులు ఎలా ఉంటారు, వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని ఇక్కడ మనం దేవుడు చెప్తూ ఉన్నాడు. ఖర్జూర వృక్షం వలె మోగువేయుదురు, అలాగే దేవదారు వృక్షం వల్లే ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ యొక్క రెండు చెట్లు కూడా మనం చూస్తే రెండు వృక్షములు కూడా వాటిని దేవుడు ఒక నీతిమంతుడితో పోల్చుతూ ఉన్నాడు. ఎందుకంటే కనుక ఆ ఖర్జూర వృక్షం మనం చూస్తే కనుక అది ఎక్కువగా మనకి ఎడారి ప్రాంతంలో ఉంటూ ఉంటుంది. ఎడారి ప్రాంతం అంటే మనకు తెలిసిందే, ఎటువంటి నీళ్లు ఉండవు, కిందంతా కూడా ఎటువంటి బండ నేల ఉండదు, అంటే గట్టి నేల అనేది ఉండదు. ఆ ఇసుక లోపల గట్టితనం అనేది ఉండదు. మనం కానీ ఏమండి అక్కడి నుంచి ఎడారిలో వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద గాల్లో వస్తూ ఉంటే మనం పడిపోతూ ఉంటాం. కానీ ఆ దేవదారు ఆ యొక్క ఖర్జూర వృక్షం అంట అసలు పడిపోదంటండి, చాలా స్థిరంగా ఉంటుందంట. దానిలో స్థిరత్వం అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాము ఖర్జూర వృక్షంలో. అది ఎంత మీకు ఎడారిలో ఆ యొక్క గాలి వస్తూ ఉంటే, ఎంత గాలి వచ్చినా సరే, దానికి నీరు లేకపోయినా సరే, దానికి నీడ అనేది లేకపోయినా, వర్షం అనేది లేకుండా సరే, బాగా ఎండ వస్తూ ఉంటుంది ఎడారి ప్రాంతాల్లో, వర్షాలు ఉండవు. అటువంటి కష్టతరమైన స్థితిలో కూడా ఆ ఖర్జూర వృక్షం ఏం చేస్తుంటే ఎదుగుతూ ఉంటుంది. ఆ ఖర్జూర వృక్షము ఆ ఖర్జూరపు కాయలు అనేది ఇస్తూ ఉంటుంది. అంత కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, నువ్వు ఉన్నటువంటి పరిస్థితి కూడా అలాంటిదే, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి కూడా అలాంటిదే అంటూ ఉన్నాడు. ఎడారిలో ఉన్నావు, లోకంలో ఉన్నావు. ఎడారంటే నువ్వు లోకంలో ఉన్నావు. ఏమంటే ఈ గాల్లో అనేవి వస్తూ ఉంటాయి, సాతానిక శోధన అనేవి వస్తూ ఉంటాయి. గాల్లో అంటే సాతానిక శోధన అనేది వస్తూ ఉంటుంది. కానీ నువ్వేం చేయాలి? నీతిమంతులుగా ఉండాలంటే కనుక వాటన్నింటిని కూడా తట్టుకొని, ఎలాగైతే ఈ ఖర్జూర వృక్షము నిలబడి ఉన్నదో, ఎదుగుతూ ఉన్నదో, అలా నువ్వు ఎదుగుతూ ఉండాలి. కాబట్టి ఎటువంటివి మనుషుల మధ్యలో ఉన్నా సరే నీతిమంతుల వెలుగు అనేది అందరికి కనపడుతూ ఉండాలి. మనం చూస్తే అనుకోవాలి, ఓహో ఇతను దేవుడు బిడ్డ, ఇంత మంచి అబ్బాయి, ఇంత మంచిగా ఉన్నాడు మనతో, ఓహో ఇతను యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తూ ఉంటాడా, ఆయన పూజిస్తూ ఉంటాడా అని అందరూ మన గురించి మాట్లాడుకోవాలి. ఏమండి మనం చూస్తే కనుక కొన్ని ఆజ్ఞలు వస్తూ ఉంటాయి. ఆజ్ఞలు ఏమంటే కనుక ప్రార్థన చేస్తే కనుక మేము చంపేస్తామని చెప్పేసి, అటువంటి పరిస్థితిలో మీరు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా అయితే ఈ ఖర్జూర వృక్షము ఎదుగుతూ ఉన్నదో అలాగే మీరు ఎదుగుతూ ఉండాలి.
ఎవరి తోడు అనేది ఉండాలి. అది ఎవరి తోడు ద్వారా అది ఎదుగుతుందంటే మనం కూడా ఎవరి యొక్క తోడు ద్వారా ఎదగాలంటే దేవుని యొక్క తోడు ద్వారా మనము ఎదుగుతూ ఉండాలి. ఆయన ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు సమస్యల నుంచి కదండి. అట్లాగంట ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయాలంట. అలాగే ఇంకేమంటున్నాడు, దేవదారు వృక్షం వలె అంటూ ఎదగాలంట. మనం చూస్తే ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక, నేల అనేది చాలా గట్టిగా ఉంటే కనుక ఆ వేర్లు అనేవి వెళ్తాయి అంటే చెప్పండి. మనం చూస్తే కృత నిబంధనలో విత్తనాల గురించి చెప్తాడు దేవుడు, విత్తనాల గురించి చెప్తాడు, విత్తనాల ఉపమానం చెప్తాడు. రాతి నేలలో పడిన విత్తనాలు ఏమన్నా మొలుస్తాయని చెప్పి దేవుడు చెప్పాడు ఆ ఉపమానంలో? లేదు. రాతి నేలలో పడిన విత్తనాలు మొలవవు. కానీ దేవదారు వృక్షం అంట, అది రాతి నేల మీద ఉన్నా సరే అది ఒక ఊడ చెట్టులాగా, అంటే మన పెద్ద చెట్టులాగా అండి. ఎలాగైతే తీగలు అవన్నీ కూడా పచ్చని ఆకులు వచ్చేసి ఎలాగైతే ఆ దేవదారు వృక్షం అంటే అంత ఎత్తుగా ఎదిగిపోయిందంట, చాలా గొప్పగా ఎదిగిందంట, పెద్ద వృక్షంలాగా ఎదిగిందంట. అలాగే ఈ దేవదారు వృక్షం యొక్క ఆయుష్ మనం చూస్తే కొన్ని వందల సంవత్సరాలుగా అవి బ్రతికే ఉంటాయంట చెట్లు. కొన్ని వందల సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి చెట్లు అంటే దేవదారు వృక్షంలో. మనం కట్ చేసేంత వరకు కూడా, మనం ఏదన్నా మిషన్ తీసుకొచ్చి కట్ చేసేంత వరకు కూడా ఆ వృక్షం మీద అలా పెరుగుతూ ఉంటుంది. ఎంత గాలి వచ్చినా సరే, ఎంత వాన వచ్చినా సరే, ఎంత ఎండ వచ్చినా సరే, ఏమండి ఆ వృక్షం అంట అంతే నిలబడి ఉంటుంది, అంత స్థిరత్వం. అది కూడా రాతి నేల మీద. దేవుడు ఏమంటున్నాడంటే, నీ చుట్టూ 1000 మంది కూడినా 10,000 మంది కూడినా సరే అపాయం నీ ఎదురు రాకుండా నేను చేస్తాను, అపాయం నీ ఎదురు రాకుండా చేస్తాను. నువ్వు ఉన్నది ఏ నేల అంటే రాతి నేల. చుట్టూ కూడా అన్ని జనులు ఉంటూ ఉంటారు, మన ఇంటి చుట్టూ కూడా అన్ని జనులు ఉంటూ ఉంటారు, అంటే మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్ని జనులు. అయితే వారి యొక్క మాయలు మనం పడుకోకూడదు, అంటే వారి యొక్క ధ్యాసలో మనం పడుకోకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని యొక్క ప్రార్థన చేస్తూ మనం అయితే ఎలా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలంట. అందుకనే నీతిమంతుడు యొక్క ఫలించేటువంటి ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు ఈ 2 చెట్ల ద్వారా పోల్చాడు. దేవదారు వృక్షం లాంటి ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, ఎలాగైతే అది రాత్రి నిలబడుతూ ఉండదో అలాగే అలా నిలబడటమే కాదు, ఎదగాలి దేవుళ్ళు. మనం చాలా మంది అనుకుంటుంటారు దేవుని యొక్క సంఘానికి వస్తే చాలా అనుకుంటుంటారు. కాదు, దేవుడు సంఘానికి ఎవరైనా వస్తారు, ఎవరైనా వెళ్తారండి. కానీ ఫలింపనేది ఉండాలి మనుషులో. నువ్వు ప్రతి ఒక్క వారం వస్తూ ఉన్నావు, దేవుడు నీలోంచి ఏం ఆశిస్తాడంటే, ఎలాగైతే చెట్టు యొద్ద నుంచి మనం ఎలాగైతే ఫ్రూట్స్ ఎలాగైతే ఆశిస్తూ ఉంటామో, అలాగే నీ యొద్ద నుంచి కూడా దేవుడు కొన్ని ఫ్రూట్స్ అనేవి ఆశిస్తూ ఉంటాడు. పరిశుద్ధమైనటువంటి ఫ్రూట్స్ దేవుడు ఆశిస్తూ ఉంటాడు. కాబట్టి అది మనం దేవుడికి ఇవ్వాలన్నమాట. అంతేగాని దేవుని యొక్క సంఘంలో కూర్చుంటే మనకు సంవత్సరం తిరిగిపోవాలి, దేవుడికి వేడుకోవాలి, దేవుడిని ప్రార్థన చేసి బాగా అడుగుతూ ఉండాలి, శ్రమ పడాల్సిందే, ఎదగాలి. మనం రోజు రోజుకు దేవుడిని ఎదగాలన్నమాట. సంఘానికి వచ్చి కూర్చుంటే సరిపోదు, దేవుని యొక్క వాక్యాలని నేర్చుకొని ఆజ్ఞలను మనం ప్రతి ఒక్క రోజు కూడా నేర్చుకొని. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది ఒక సముద్రం లాంటిది అనమాట. దేవుని యొక్క వాక్యం ఎంత దూరం వెళ్తున్నా సరే అలా నీళ్లు వస్తూనే ఉంటాయి, కానీ ఎండింగ్ పాయింట్ అనేది కనపడదు. ఎండింగ్ పాయింట్ అంటే ఏంటి, ఆఖరిగా ఉన్నటువంటి ఆ ఎండ అయిపోయినటువంటి ఆ యొక్క సముద్రం అనేది కనపడదు. అలాగే దేవుని యొక్క వాక్యం పడితే రోజు నేర్చుకుంటూనే ఉండాలి. అంతమని దేవుని యొక్క వాక్యానికి లేదండి. ఇక్కడ చదివేశాము అంతే, మాకు వచ్చేసింది బైబిల్ అంతా అనుకోవడానికి లేదు. దేవుని యొక్క మాటలు మనం చూస్తే కనుక, ఇప్పుడు నేను ఈ సంవత్సరం ఈ రోజున ఈ యొక్క వచనం గురించి నేను మీకు వివరించాను. అలాగే వచ్చే సంవత్సరము ఇదే రోజున ఈ వచనం మనం తీసుకుంటే కనుక వేరేలాగా వివరించవచ్చు. అలాగా దేవుని ఒక్కొక్క మాటలకి కొన్ని వందల అర్థాలు, చాలా అర్థాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం వారంటే కూడా నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఈ సమాజంలో ఒక దేవదారు వృక్షం వలె ఉంటాము, ఖర్జూర వృక్షం వలె మనం ఎదుగుతూ ఉంటాము అని చెప్పి దేవుడు ఈ యొక్క వాగ్దానం సెలవిస్తున్నాడు. దేవుడు మనం కోరుతూ ఉంటాడు, ఇదిగో నీతిమంతులుగా నువ్వు అవ్వాలంటే కనుక మనం చూస్తే కనుక నీళ్లు పోసి చక్కగా ఒక మొక్కను మనం పెంచుతూ ఉన్నాం అనుకోండి, ఎందుకంటే పెరిగిద్ది అనమాట. ఎందుకంటే దానికి చక్కగా నీళ్లు ఉన్నవి,
దానికి ఉన్నటువంటి ఆ ఎండ సన్లైట్ అనేది పొద్దునే తగులుతూ ఉంటుంది. ఏదైనా బాగా వర్షం పడినప్పుడు మనం ఏదైనా కవర్ చేస్తాం దాన్ని పడుకున్నట్టుగా. అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే మొక్క ఉన్నదో అది ఎదుగు ఫలించింది. అది కామన్ అన్ని చోట్ల, అందరికీ బాగానే జరుగుతుంది, అందరికీ ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ నీతిమంతులు ఏంటంట, నీతిమంతులు ఎటువంటి చోట్ల ఉంటారంట, రాతి నేల దగ్గర ఉంటారు. అంటే వాటర్ ఉండదు, నీళ్ళు ఉండవు. నీతిమంతులు అనేటువంటి మొక్కలకి నీళ్ళు ఉండవు. చక్కగా మరి వానలు పడినప్పుడు తడిసి ముద్దవుతూ ఉంటుంది మొక్క, ఎవరు నీతిమంతులు. అలాగే బాగా ఎండొచ్చినప్పుడు ఎండలో మాడిపోతూ ఉంటుంది, అయినా కానీ ఎదుగుతుంది. అది గొప్పతనం అండి. అన్ని సౌకర్యాలు ఉండి ఒక చెట్టు ఎదగడం కంటే కూడా ఏ సౌకర్యాలు లేకుండా, అంటే ఎటువంటి సౌకర్యములు లేకుండా ఒక చెట్టు ఎదుగుతాం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అలాగే దేవుడు మనం పోల్చుతూ ఉన్నాడు. నీకేం అవసరంలా, నేనున్నా అంటున్నాడు దేవుడు. నువ్వు ఒక చెట్టులా ఉన్నావు, నాలో ఉంటే కనుక నువ్వు ఫలిస్తావు. దేవుడు ఏమంటున్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, నేను ద్రాక్షవల్లి నాకు అంటగట్టి ఉంటేనే మీరు ఫలిస్తారు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనం అంటగట్టబడి ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, ఎటువంటి కష్టాలు వచ్చినా సరే, ఈ యొక్క ఏవైతే చెట్లు ఉన్నావో, వృక్షాలు ఏవైతే ఉన్నావో, ఈ రెండు కూడా వీటిలాగా మనం బలంగా నిలబడతాము. అదే దేవుడు కోరుతూ ఉన్నాడు మన దగ్గర నుంచి, స్థిరత్వం అనేది కోరుతూ ఉన్నాడు. దేవుడి యొక్క వాగ్దానం త్వర సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుంది. స్తోత్రం 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 స్తుతి పరిశుద్ధ యేసయ్య, ఇక సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలకించి ప్రభా, మంచి వాగ్దానం ద్వారా మీరే తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలైనా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే పువ్వు వేదులు అంటూ ఉన్నాం. అలాగలే లెబానోను పర్వతం మీద తండ్రి దేవదారు వృక్షం వల్లే ఎదుగుతులు అంటూ ఉన్నాం. అవును ప్రభా, మాలో ఎదుగుదల అనేది రావాలి నేను. ప్రతి ఒక్క రోజు నీ యొక్క సంగమం రావడమే కాదు తండ్రి, మాలో ఫలింపు అనేది రావాలి నేను. మేము ఇంకా నేర్చుకోవాలి తండ్రి, నీ గురించి మేము బాగా తెలుసుకోవాలి ప్రభా. మీరు మాకు సహాయం చేయండి, మీరు మాకు నేర్పించండి ప్రభా. మాలో తండ్రి విశ్వాసాన్ని పెంచండి ప్రభా, నమ్మకాన్ని పెంచడం వేడుకొంచున్నాను తండ్రి. నీకే చూస్తున్నాం తండ్రి. ఈ రోజున ఎవరైతే వాక్యాలు వింటున్నారు, నీ యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు, మరి మేము జ్ఞాపకం చేసుకొని అయినా జీవన ఆశీర్వాదం దయచేయండి, వారిలో ఫలింపును దయచేయండి, వాళ్ళ కుటుంబాల్లో మేము ఫలింపును దయచేయమని వేడుకొంచున్నాం. అనేక మంది అయితే నీ యొక్క వాక్యాలు వెళ్ళిపోమని దయచేయండి, వారు కూడా విని నీ యొక్క బాగా విశ్వాసం చెప్పుకొని దయచేయండి ప్రభావ. అలాగే తండ్రి మరొక దినమున నీ యొక్క వాగ్దానం మీద ధ్యానం చేసుకుంటే మేము మాకు సహాయం చేయమని యేసునామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరే క్షమించి మమ్మల్ని శోధనకి దృష్టి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్ ఆమేన్.